నేల మీద ఉమ్ము వేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. ఆ సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రకటించుకుంటూ అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ ఉన్నటువంటి రోజులు. ఆయన అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. అనేక మందికి ఒక జీవితాన్ని, ఒక బ్రతుకుని ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి గుడ్డివాడిని చూసి, ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా, ఈ గుడ్డివాడు ఉన్నాడు కదా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, లేకపోతే వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో ఏం చెప్పాడంటే, వీడు పాపము చేయలేదు, వీని కనిన తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ వీని యందు దేవుని యొక్క క్రియలు మహిమపరచబడుటకు మాత్రమే వీడు ఇలాగున జన్మించెను అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత వాడి దగ్గరకు వచ్చి, అంటే ఆ గుడ్డివాడి దగ్గరకు వచ్చి కొంత ఉమ్మి వేసి, అంటే నేల మీద మట్టి మీద ఉమ్మి వేసి ఆ బురద తీసుకొని వాని యొక్క కన్నులకి ఆ ఉమ్మి వేసినటువంటి బురదని ఆ గుడ్డివాడి యొక్క కన్నులకి యేసుక్రీస్తు ప్రభుల వారు పోస్తారు. ఆ గుడ్డివాడితో చెప్తూ ఉన్నాడు, నీవు సిలోయాను కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కొని నువ్వు మరలా ఇక్కడికి రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ గుడ్డివాడు కనులకి ఉమ్మి వేసినటువంటి బురదని యేసుక్రీస్తు ప్రభుల వారు పూసిన తర్వాత గుడ్డివాడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే సిలోయామను కోనేటికి వెళ్ళి అక్కడ ఆ బురదని ఆ కోనేటిలోకి దిగి ఆ కన్నులకి పూసి ఉన్నటువంటి బురదని అక్కడ కడుక్కోగానే వాడి కన్నులు తేటగా కనపడ్డాయి. హల్లెలూయా. గుడ్డివాడు కాస్త ఏమయ్యాడు, చూపు గలవాడిగా మారాడు. గుడ్డితనం పోయింది, అతనికి స్వస్థపరచబడ్డాడు. అతని యొక్క 2 కన్నులు కూడా తేటగా కనపడటం అనేటువంటిది మొదలయ్యాయి. హల్లెలూయా. ఈ యొక్క అద్భుతం అనేటువంటిది మనం వర్ణించగలిగినటువంటిదా, వర్ణించలేనటువంటిదా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఏ అద్భుతాన్ని కూడా మనం వర్ణించలేము. ఆ అద్భుతం అనేటువంటిది, అంటే అద్భుతాలు అనేటువంటివి, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతాలు అనేటువంటివి, అవి ఏ మనుష్యుడు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా 100% ఏ అద్భుతాన్ని వర్ణించలేడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి అద్భుతం కూడా అంత స్పష్టంగా ఉంటుంది. ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతంలో కూడా ఏం కనపడదంటే స్వార్థం అనేటువంటిది కనపడదు. నిస్వార్థమైనటువంటి అద్భుతాలు చేశాడు మనుషుల పట్ల, సమాజం పట్ల, లోకం పట్ల. ఒక ఉన్నతమైనటువంటి దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుకే ఇవన్నీ కూడా సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, ఇలా అనేకమైనటువంటివన్నీ కూడా ఆయన చేశారు. అయితే ఇక్కడ మనము ఇంకా చాలా జాగ్రత్తగా లోతుగా మనం తెలుసుకుందాం. ఈ గుడ్డివాడు మరలా వచ్చాడు, కడుక్కొని చెప్పాడు, మరలా అక్కడికి వచ్చాడు. ఈయన అందరూ చూస్తూ ఉన్నాడు, అంటే అందరినీ చూస్తూ ఉన్నాడు.
ఎవరు? గ్రిడ్డివాడు అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎందుకు? చూపు కలిగి ఉన్నాడు కనుక. అందరూ కూడా వాడిని చూస్తూ ఉన్నారు. మనం 8వ వచనం నుంచి కొంత చదువుకుందాం. 9వ అధ్యాయం 8వ వచనం నుంచి కొంత చదువుకుందాం. కాబట్టి పొరుగువారును వాడు అంతకుముందు చూచిన వారును కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అని, వాడైతే నేనే అని. హల్లెలూయా. వీడు అంటే మీకు అర్థమైన భాష, మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి బైబిల్ చదువుకున్నటువంటి భాషకు చెప్తూ ఉన్నా. అంతకుముందు గ్రిడ్డివాడు భిక్షం అడుక్కునేటువంటి వాడు అనమాట. ఒక దగ్గర కూర్చోనో లేకపోతే వీధి తిరుగో, లేకపోతే దేవాలయం దగ్గర కూర్చోనో ఏదో ఒక రకంగా భిక్షం అయితే అడుగుతూ ఉన్నాడు. మరి భిక్షం అడుగుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? స్వస్థపరచబడక ముందు, తన కన్నులు తేటపరచబడక ముందు గ్రిడ్డివాడిగా ఉన్నప్పుడు ఆయన భిక్షం ఎత్తుకునేటువంటి విధంగా ఉండేటువంటి వాడు. అయితే ఈ కన్నులు తేటగా అయిపోయాయి, అందరినీ చూస్తూ ఉన్నాడు. మరి గ్రిడ్డివాడిగా ఉన్నప్పుడు అది వరకు ముందు ఎలాగ నడిచాడంటే కొంచెం డౌట్ఫుల్గా నడిచాడు. అంటే ఎలా నడిచాడు? ఇప్పుడు అడుగులో అడుగేసుకుంటూ ఆ తర్వాత ఒక కర్ర చేతి పట్టుకొని, గ్రిడ్డివారికి ఒక కర్ర ఉంటుంది. ఎందుకు? కళ్ళు లేవు కనుక ఆ కర్రే అతనికి కన్నయ్యి చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు కొంతమంది గ్రిడ్డివారు. సో అతను ఆ విధంగా డౌట్ఫుల్గా నడుచుకుంటూ ఆ తర్వాత అందరినీ కూడా భిక్షం అడుక్కుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కన్నులు వచ్చిన తర్వాత అతని యొక్క నడక తీరు అనేటువంటిది మారిపోయింది. అతని యొక్క నడక తీరు అనేటువంటిది స్పష్టంగా ఉంది. అంటే మనం అర్థమయ్యేటువంటి భాషను చెప్పుకోవాలంటే అతని యొక్క నడక, అతని యొక్క వాకింగ్ స్టైల్ అనేటువంటిది కాన్ఫిడెంట్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు కళ్ళున్న మనం ఎట్లా నడుస్తాం చెప్పండి? కాన్ఫిడెంట్గా నడుస్తాం. ముందు గొయ్యి ఉంది, లేకపోతే ఏముందనేది చూసుకుంటా దాన్ని దాటాలి. ముందు ముళ్ళులు ఉన్నాయి, లేకపోతే బురద ఉంది, లేకపోతే గుంటలు ఉన్నాయి, ఎత్తు పల్లాలు ఉన్నాయని స్పష్టంగా మనం చూసుకుంటూ ఏం చేస్తామంటే కాన్ఫిడెంట్గా మనం నడుస్తాం. అప్పటిదాకా అంటే గ్రిడ్డివాడిగా ఉన్నప్పుడు అతని యొక్క వాకింగ్ స్టైల్లో ఏం లేదంటే కాన్ఫిడెంట్ అనేటువంటిది లేదు. ఎప్పుడైతే కళ్ళు తేటగా కనపడ్డాయో అతని యొక్క నడక తీరు మారిపోయింది. ఎందుకు? కళ్ళు కనపడుతూ ఉన్నాయి కనుక. అతను నడిచేటువంటి విధానాన్ని చూసి, అతను ఉన్నటువంటి విధానాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే వీడేంటి ఇట్లా తయారైపోయాడు, వాడు వీడేనా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. చాలామంది అక్కడ అనుకుంటూ ఉన్నారు, గుసగుసలాడుతూ ఉన్నారు, పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జనసమూహాలంతా కూడా కూడి అరే వీడేంటి ఇలాగ తయారయ్యాడు, వీడు భిక్షం అడుక్కునేటువంటి వాడు కదా, వీడు గుడ్డివాడు కదా, లేకపోతే వీడు ఆ వీధిలో ఉండేటువంటి వాడు కదా, వీడేంటి ఇలాగ నడుస్తూ ఉన్నాడు, అసలు వీడు వాడేనా అని చాలామంది కంగారు పడిపోతూ ఉన్నారు. చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలామంది డౌట్ఫుల్గా వాడి మీద మరి అనేకమైనటువంటి అనుమానాలు కలిగి వాడిని చూస్తూ ఉన్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వీరి కళ్ళు ఎలాగొచ్చాయి, వీడు చూపు ఎలాగ పొందుకున్నాడు, అసలు పుట్టిగుడ్డువాడు చూడటం అనేటువంటిది చరిత్రలో లేదు కదా, అసలు ఎలాగిది సాధ్యమైందని అనేక మంది అక్కడ గుసగుసలాడుతూ ఉన్నారు. గుసగుసలాడుతూ మాట్లాడుతూ వాళ్ళు ఉన్నప్పుడు వాడు డైరెక్ట్గా అక్కడ వాళ్ళతో అన్నం ఉన్నారు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, మీరు నా గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు, మీరు అనుకున్నట్టుగా భిక్షం ఎత్తుకున్నటువంటి వాడిని నేనే, మీరు కంగారు పడొద్దని నేనే వానిని అని డైరెక్ట్గా చెప్పేశాడు. హల్లెలూయా. చూడండి, మనం 9వ వచనాన్ని కనుక చదివితే, వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అని 10వ వచనంలో డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. వాడైతే నేనే అనను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తిని నేనే.
మొన్నటిదాకా గుడి మెట్ల దగ్గర భిక్ష వెతుకున్నటువంటి మనిషిని నేనే, మొన్నటిదాకా ఇదిగో ఆ వీధిలో భిక్ష అడుక్కున్నటువంటి మనిషిని నేనే, ఎదుగో ఆ విధంగా తిరిగినటువంటి వ్యక్తి నేనే అని డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు. అయితే వారు అనుకుంటూ ఉన్నారు, వీరికి కనులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగ్గా వాడు చెప్తూ ఉన్నాడు, అంటే ఆ గురిటివాడు చెప్తూ ఉన్నాడు, స్వస్థత పొందుకున్నటువంటి గురిటివాడు చెప్తూ ఉన్నాడు, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుక్కోనమని నాతో చెప్పాడు, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని అని వారితో చెప్పాడు. అయితే వాళ్ళు బాగా డౌట్ఫుల్గా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అనుమానాలు అనేటువంటివి వాళ్ళలో రేకెత్తుతూ ఉన్నాయి. ఆ అనుమానం వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనుమానం తీరటానికి ఆ గురిటివాడు చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తూ ఉన్నాడంటే వాళ్ళతోటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఏమని చెప్తున్నాడంటే, యేసు అనేటువంటి ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద ఆ బురదను రాశాడు, నన్ను సిలోయామను కోనేటికి వెళ్ళమని అక్కడ కడుక్కోమని చెప్పాడు, నేను అలాగూ చేశాను కనుక నా చూపు మరలా తిరిగి వచ్చింది, చూపు పొందాను నేను అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఆయన చెప్తూ ఉన్నాడు, గురిటివాడు చెప్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. చూడండి, మనం 14వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. 14వ వచనం. వారి కనులు తెరిచిన దినము, హల్లెలూయా, వాడెలాగూ చూపు పొందిన దాని గురించి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగుగా వాడు, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అడుగుతున్నారు? మొదట కొంతమంది మనుషులు అడిగారు, తర్వాత మరలా ఎవరు అడుగుతున్నారంటే పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వారిని అడుగుతూ ఉన్నాడు, నీకు చూపు ఎలాగొచ్చిందిరా అంటే మనం మాట్లాడుకునేటువంటి భాషలో మీకు చెప్తూ ఉన్నారు, నీకు చూపు ఎలాగొచ్చింది, నువ్వు ఎలాగూ నీ కళ్ళు మరలా చూడగలుగుతూ ఉన్నాయి, నువ్వు ఏ విధంగా బాగుపడ్డావు అని వారిని అడిగితే, ఆ గురిటివాడిని అడిగితే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసు అనేటువంటి మనుష్యుడు నా దగ్గరకు వచ్చి నా కనుల మీద ఉమ్మి వేసినటువంటి బురదని నా కనుల మీద పూస్తే నేను సిలోయాను కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కున్నాను, కడుక్కోగానే చూపు నేను పొందుకున్నాను అని అక్కడ పరిశీలనతో చెప్తూ ఉన్నాడు. అందరూ అడుగుతూ ఉన్నారు. మాట మార్చకుండా ఏం చెప్తున్నాడంటే, యేసు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. గ్రిటివాడు ఏం చెప్తున్నాడు? యేసు నన్ను స్వస్థపరిచాడు అని గ్రిటివాడు అందరికీ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఆయన్ని అని అంటే ఆయన అంటూ ఉన్నాడు 17వ వచనంలో, నేను ఒక ప్రవక్తని అనుకుంటున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రవక్త, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మనిషి. దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఇలాంటి కార్యములు ఆయన చేయడు. ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, ఆయనే దేవుడిగా దేవుని యొక్క కుమారుడిగా ఉండకపోతే ఇటువంటి కార్యములు చేయలేడు అని చెప్పడం అనేటువంటిది మనం 32వ వచనం నుంచి చదువుకోవచ్చు. అవన్నీ కూడా మనకి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఎవ్వరు అడిగినా కూడా పరిసయ్యులు ఒకసారి ఆయన్ని పిలిపిస్తే ఆయన చెప్పాడు స్పష్టంగా, నన్ను యేసు స్వస్థపరిచాడు. రెండవ మారు పిలిపించారు. చూడండి 24వ వచనంలో, కాబట్టి వారు గ్రిడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించారు. మొదటిసారి పిలిపించారు, రెండవసారి కూడా పిలిపించారు, మూడవసారి కూడా పిలిపించారు. అయినా కూడా మాట అనేటువంటిది ఎవరు ఆ గ్రిడ్డివాడై స్వస్థత పొందుకున్నటువంటి మనుష్యుడు మాట మార్చలేదు. హల్లెలూయా. చూడండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 32వ వచనం, 32వ వచనాన్ని చదువుదాం. పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనానో తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి, హల్లెలూయా. ఇప్పుడంటే కళ్ళు
ఒక మనిషి కళ్ళు తీసి మరొక మనిషి కళ్ళు పెడుతూ ఉన్నారు, ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, నానా రకాలుగా కళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇంకా అనేకమైనటువంటి విధాలుగా రకరకాలైనటువంటి ఆపరేషన్లు అనేటువంటివి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక మంది చూస్తూ ఉన్నారు. ఆ కళ్ళులో ఏది పడ్డా, లేకపోతే దుమ్ము పడ్డా, లేకపోతే ఇంకా పొరలు ఆ కంటి మీద పొరలు పెరిగినా, లేకపోతే కళ్ళు వాపు వచ్చినా, కళ్ళు చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, గొప్పగా కళ్ళు చూడగలిగేటట్లుగా చేస్తూ ఉన్నారు. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం కనుక మనం వెళ్తే ఇటువంటి టెక్నాలజీ, ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అనేటువంటిది 100 సంవత్సరాల క్రితం లేదు. ఉందా? అప్పుడు వెనకటి కాలంలో లేదు. అసలు పుట్టుగుడ్డివాడు చూడటం అనేటువంటిది అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక కలగా ఉండేటువంటిది. అందుకనే అక్కడ ఒక సామెత ఆ పుట్టుగుడ్డివాడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పుట్టుగుడ్డివాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి, అసలు లోకం పుట్టినప్పటి నుండి లేదట. నాకు తెలిసినంత వరకు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు, 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. అంతవరకు ముందు కొంతమందిని గుడ్డివారు, అంతవరకు ముందు ఆయన దగ్గరికి వచ్చినటువంటి గుడ్డివారి యొక్క కనులు ఆయన తెరిచినట్టు మనం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే లోకములో అంధుడిగా పుట్టినటువంటి వాడిని, అంటే గుడ్డివాడిగా పుట్టినటువంటి వాని యొక్క కన్నులు తెరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవాలి. 32వ వచనంలో ఆ పుట్టుగుడ్డివాడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో లోకములో ఇటువంటి సామెత ఉంది, లోకములో ఈ సామెత మనకి మొదటి నుండి వినపడుతుంది. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి లేడు, ఈ విధంగా చేయగలిగినటువంటి వారు ఈ లోకంలో లేరు, ఇటువంటి మేధావులు లేరు, ఇటువంటి డాక్టర్లు లేరు, ఇటువంటి విధంగా చేయగలిగినటువంటి వాళ్ళు లేడు. కానీ ఈయన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడు. ఈయన లోకము నుండి, అంటే దేవుని యొక్క నుండి, పరలోకము నుండి వచ్చినటువంటి మనుష్యుడే ఈ విధంగా చేయగలడు అని పుట్టుగుడ్డివాడు ఎవరి ముందు సాక్ష్యం ఇస్తున్నారంటే పరిసయ్యుల ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడి గురించి చాలామంది ఏం చెప్తారు చెప్పండి? దేవుడు వారి యొక్క జీవితాలలో అద్భుతాలు చేస్తే ఏం చెప్తారు? దేవుడు మాకు ఏం చేశాడండి, మాకేమైనా చేశాడా దేవుడు అని చెప్తారు చాలామంది. హల్లెలూయా. అసలు దేవుడు ఏం చేశాడు, మాకు ఏమైనా చేశాడా? ఏం చేయలేదండి మాకు అని చెప్తాడు. కానీ చూడండి, మనం చెప్పవలసినటువంటి తీరు ఎలా ఉండాలి అంటే, మన జీవితంలో దేవుడు చిన్నది చేసినా లేకపోతే పెద్ద కార్యము చేసినా కూడా మనము చెప్పాలి, ప్రతి వారి ఎదుట మనం చెప్పాలి, దేవుడే ఈ కార్యాన్ని నా పట్ల జరిగించాడు, దేవుడే ఈ 100 రూపాయలు నా దగ్గరకు వచ్చినట్టు దేవుడు చేశాడు, దేవుడే 1,00,000 రూపాయలు నా దగ్గరకు వచ్చినట్టు దేవుడు చేశాడు, దేవుడే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడే నన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే నా పిల్లల భవిష్యత్తుని కాపాడుతూ ఉన్నాడు, దేవుడే నేను తింటూ ఉండగా అరిగేటువంటి శక్తిని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు అని అనేక మంది ముందు మనం చెప్పేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మనకి మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యం కూడా దేవుడు చేస్తేనే మన జీవితంలో జరుగుతుంది. అది ఏదైనా సరే, అది మనం హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నా, లేకపోతే ప్రయాణంలో ఉన్నా, లేకపోతే పొలం విషయమైనా, లేకపోతే మనకి సంబంధించినటువంటి ఏ విషయమైనా, అది ఫైనాన్షియల్గా సంబంధించిందైనా, హెల్త్ పరంగా అయినా, లేకపోతే ఇంకా దేనికి సంబంధించిందైనా కూడా అది ఎవరు చేస్తే జరిగిందట? దేవుడు చేస్తేనే మన జీవితంలో జరుగుతుంది. అది ఏదైనా సరే. మనం ఎదుటి వారికి ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క సాక్షిగా మనం ఉండాలి. 3 సార్లు వీడిని పిలిపించారు. మొదటేమో ఆ రోడ్డు మీద కలిసినటువంటి వాళ్ళు, ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు మొదట వీడిని అడిగితే వీడు ఏమన్నాడంటే, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదయ్యా, ఆ వ్యక్తిని నేనే, మీరు అనుమానం పడుతూ ఉన్నారు, మీరు నన్ను చూసి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఆ వ్యక్తిని నేనే అని
బల్ల ముందు చెప్పాడు. ఏ విధంగా నీ కళ్ళు వచ్చాయినా నాయన అని అడిగితే ఆయన డైరెక్ట్గా చెప్పాడు, యేసు ఒక మనుషుడు ఉన్నాడు, అదిగో బురద పూసాడు నా కళ్ళకి, నేను ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాను, వెంటనే నాకు కళ్ళు వచ్చాయని ఆ రోడ్డు మీద కలిసినటువంటి వారు ఊళ్ళో అందరూ అడిగితే అక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు. భయపడలేదు ఆయన, ఎవరికి భయపడలేదు. తర్వాత పరిసయ్యులు వారిని పిలిపించారు. పరిసయ్యులు పిలిపిస్తే పరిసయ్యుల ముందు కూడా చెప్పాడు, ఇదిగో ఈ విధంగా యేసు అనేటువంటి మనుష్యుడు నా దగ్గరకు వచ్చి అదిగో బురద చేసి నా కళ్ళకు పూశాడు, నేను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాను, నా కళ్ళు చూపును పొందుకున్నాయని చెప్పాను. వీడి మాటలు నమ్మక వీడి తల్లిదండ్రులు కూడా పిలిపించాడు, పరిసయ్యులు పిలిపించారు. అర్థమవుతుందా? వీడు చెప్పినటువంటి మాటలు నమ్మక వీడి యొక్క తల్లిదండ్రులకు కూడా పరిశీలన ఏం చేశారంటే పిలిపించారు. మనం 17వ వచనం నుంచి అవన్నీ కూడా చదువుకోవచ్చు. అయితే పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే, అయ్యా వీడు చెప్పగలిగినటువంటి జ్ఞానం ఉన్నాడు కనుక, జ్ఞానం ఉన్నటువంటి వాడు కనుక వాడిని అడగండి ఏ విధంగా పొందుకున్నాడో అని తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చూడండి, మనము 21వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 21వ వచనం. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగుము, ఎవడు వీడి కన్నులు తెరిచినో అదియు మేము ఎరగం. వీరినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలిమేత్తమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. హల్లెలూయా. అయితే తల్లిదండ్రులకు కూడా తెలుసు, ఎవరని తెలుసు, నా కొడుకుని బాగుపరిచింది యేసు అనేటువంటి గొప్ప వ్యక్తి బాగుపరిచాడు, ఆయన అనేక మందిని బాగుపరుస్తూ ఉన్నాడు, మరి నా కుమారుని కూడా బాగుపరిచింది యేసు అనేటువంటి వ్యక్తి బాగుపరిచాడని తల్లిదండ్రులకు కూడా తెలుసు. కానీ తల్లిదండ్రులు యూదుల దగ్గర ఆ పరిసయ్యుల దగ్గరకు వచ్చేసరికి ఏమని చెప్తున్నారంటే, వీడు వయసుకు వచ్చాడు కదా, వీడు ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడో వాన్నే అడగండి, చెప్పగలిగినటువంటి స్థితిలోనే వీడు ఉన్నాడు కనుక వీడినే మీరు అడగండి అని యూదులకు భయపడి ఏమని చెప్తున్నారంటే ఆ విధంగా చెప్తూ ఉన్నారు. వాన్నే అడగండి మీరని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, వాడిని పిలిపించారు, ఆ గుడ్డివాడిగా ఉన్నట్టు స్వస్థత పొందుకున్నటువంటి వాడిని పిలిపించారు. వాడు చెప్పాడు, వాడి మాటలు నమ్మలేదు. మరలా వాడి తల్లిదండ్రులు కూడా పిలిపించాడు. పిలిపించినా కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా వాళ్ళు నమ్మలేదు. మరలా రెండవ మారు పిలిపించారు 24వ వచనంలో. కాబట్టి వారు గుడ్డివాడే ఉండిన మనిషిని రెండవ మారు ఏం చేశారట, పిలిపించారు. రెండవ మారు కూడా అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎలాగో స్వస్థత పొందుకున్నావు అని అంటే, ఈ విధంగా నేను స్వస్థత పొందుకున్నానయ్యా, నా కళ్ళు తెరవబడ్డాయి, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు నా విషయంలో, మీరు రెండవ మారు ఎందుకు అడుగుతున్నారు అని ఇంతకు ముందే అడిగారు కదా, ఇంతకు ముందు చెప్పాను, నా తల్లిదండ్రులు కూడా పిలిపించారు, వాళ్ళు కూడా చెప్పారు మీకు, మరలా నేను ఇది రెండవసారి మీరు నన్ను అడగటం, ఎందుకు మీరు నన్ను రెండోసారి అడుగుతున్నారు, ఆయన శిష్యుడిగా ఉండుటకు మీరు నన్ను రెండోసారి అడుగుతున్నారా అని 28వ వచనంలో వాడు పరిశీలితో మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు అంటూ ఉన్నారు, మేము ఆయన శిష్యులు కాదు, మోసే శిష్యులు మేము, నీవు యేసు శిష్యుడువు అని 28వ వచనంలో ఆ పరిశీలి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, స్వస్థత పొందుకున్నటువంటి వాడు, మేలు పొందుకున్నటువంటి వాడు, దీవెన పొందుకున్నటువంటి వాడు, ప్లేసులు మారినా, స్థలాలు మారినా వాడి మాట మాత్రం మారిందా? కొంతమంది మందిరంలో దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, ఏమని చెప్తారు చెప్పండి? అబద్ధాలు చెప్తారు. మందిరంలో స్వస్థత జరిగింది, అర్థమైందా? మందిరంలో దీవెన జరిగింది, దేవుడి దగ్గర దీవెన జరిగింది, దేవుడి దగ్గర స్వస్థత జరిగింది, దేవుడి దగ్గర మేలు జరిగింది. కొంతమంది ఏమని చెప్తారంటే మాట మారుస్తారు,
ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక చర్చికి పోయినప్పుడు, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క మాట తీరు అనేటువంటిది మారిపోతుంది కదా. కొంతమంది కలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక తీరుకు చెప్తారు, ఇంకొంతమంది కలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక తీరుకు చెప్తారు. మాట తీరు అనేటువంటిది మారిపోతుంది కొంతమందికి. కానీ భిక్షం ఎత్తుకునేటువంటి గుడ్డివాడు, స్వస్థత పొందుకున్నటువంటి వీడు ప్లేసులు మారినా కూడా మాట మాత్రం పరిచయుల దగ్గరికి తీసుకెళ్ళిన అదే మాట చెప్తూ ఉన్నాడు, సమాజ మందిరంలోకి తీసుకెళ్ళిన అదే మాట చెప్తూ ఉన్నాడు, రోడ్డు మీద నిలబెట్టి అడిగినా కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు, లేకపోతే జనాల మధ్య నిలబెట్టి అడిగినా కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు, సీక్రెట్గా వీడిని తీసుకువెళ్ళి అడిగినా కూడా అదే మాట చెప్తున్నాడు, వాడి తల్లిదండ్రుల ముందు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఎవ్వడికి భయపడట్లేదు. నాకు స్వస్థత చేసింది, నేను మేలు పొందుకున్నది ఫలానా మనుష్యుడు, యేసు అనేటువంటి మనుష్యుడి ద్వారానే నేను స్వస్థత పొందుకున్నానని ధైర్యంగా బలంగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ధైర్యం మనకు ఉండాలి. ఎప్పుడైనా సరే ఉంటుందా? చిన్న విషయమైనా సరే, ఇది దేవుడు చేశాడు నా జీవితంలో, దేవుడు జరిగించినటువంటి మేలు వలనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, దేవుడు చేసినటువంటి కృప వలనే నాకు సంతానం అందింది, దేవుడు చేసినటువంటి భాగ్యం వలనే నాకు అప్పులన్నీ తీరిపోయాయి అని 10 మందిలో మనం నిలబడి చెప్పగలం. ఆ సాక్ష్యాన్ని చెప్పలేదు. కొంతమంది చెప్పలేరు. హల్లెలూయా. కొంతమంది చెప్పగలుగుతారు, ధైర్యంగా చెప్పగలుగుతారు. కొంతమంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. వీడు కూడా ఏం చేశాడంటే, ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకనే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాడు కనుకే ప్లేసులు మారినా కూడా, స్థలాలు మారినా కూడా వాడి యొక్క మాట మాత్రం అనేటువంటిది మారలేదు. హల్లెలూయా. కృతజ్ఞత ఉండాలి. దేవుడు మనకు ఒక మేలు చేశాడంటే 10 మందిలో దాన్ని గర్వంగా మనం చెప్పుకోవాలి, ధైర్యంగా మనం చెప్పుకోవాలి. దేవుడే నాకు ఈ స్థితిని కలిగించాడు, దేవుడే నాకు ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించాడు, 2 కాళ్ళ మీద నిటారుగా నేను నిలబడ్డానంటే దేవుడే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 2 కాళ్ళతో స్పష్టంగా నేను నడుస్తూ ఉన్నాను, 2 చేతులతో నా పనిని నేను స్పష్టంగా చేసుకుంటూ ఉన్నాను, అద్భుతమైనటువంటి విధంగా నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటూ ఉన్నాను, దీనికి అంతటికీ కారణం దేవుడే అని చెప్పగలుగుయా. అలా చెప్పగలిగినటువంటి స్థితి మనకున్నప్పుడు మాత్రమే దేవుడు ఇంకా అద్భుతమైనటువంటి విధముగా మనల్ని నడిపిస్తారు. ఆ గుడ్డివాడు పరిస్థితులతో మాట్లాడుతూ ఉంటే ఆ పరిస్థితులు అంటున్నారు, చాలరా నాయన, నువ్వు మమ్మల్ని మార్చాలని చూస్తూ ఉన్నావా, నువ్వు మాకే బోధ చేస్తూ ఉన్నావా అని అంటూ ఉన్నారు. చూడండి 38వ వచనాన్ని మనం చదువుదాం. 38వ వచనం. యేసు కాదు, 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా ప్రభువా సారీ అండి, 34వ వచనం. 34. అందుకు వారు, నీవు కేవలం పాపమై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చువా? హల్లెలూయా. పరిసయ్యులు మాట్లాడాలని, అసలు తెలుసుకోవాలని పరిసయ్యులు వారిని పిలిపించారు. పిలిపిస్తే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమైందంటే స్వస్థత పొందుకున్నాడు, మంచి మనస్సు అందులో ఉంది, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం దేవుడు వాడికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి విధముగా మేలును మర్చిపోకుండా, దీవెనను మర్చిపోకుండా పరిచయులకు డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నాడు. ఆనాడు పరిచయులు అంటే చాలామందికి భయం అండి. పరిచయులు కానీ, సద్దుకాయలు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, మతాధికారులు కానీ ఆనాడు కాలంలో అనేక మంది వాళ్ళని చూసి భయపడేటువంటి వాళ్ళు ఏది చెబితే అదే శాసనం. ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా దేవాలయాన్ని నడిపిస్తారో అదే విధంగా దేవాలయం నడిచేటువంటిది. వాళ్ళు ఏ విధంగా ప్రార్థనలు నడిపిస్తారో అదే విధంగా ప్రార్థనలు నడిచేటువంటివి అనమాట. వాళ్ళకి ఎదురు చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు. రాజులు సైతం కూడా వారి యొక్క మాటని వినేటువంటి వారు వెనకటి రోజుల్లో. సో వారి ముందు, అలాంటి వారి ముందు స్వస్థత పొందుకున్నటువంటి గుడ్డివాడు ధైర్యంగా నిలబడి చెప్తూ ఉన్నాడు, యేసు అనేటువంటి మనుష్యుడు నన్ను స్వస్థపరిచాడు, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మనం కూడా అదే విధంగా ఉండాలి. మనం బంధువుల దగ్గరికి వెళ్ళినా,
వేరే గ్రామానికి వెళ్ళినా, వేరే చర్చికి వెళ్ళినా, వేరే సంఘానికి వెళ్ళినా, వేరే పట్టణానికి వెళ్ళినా, మనం చదువుకున్నటువంటి వారి ముందు నిలుచున్నా, ఉద్యోగస్తుల ముందు మనం నిలుచున్నా, ఉన్నత అధికారుల ముందు మనం నిలుచున్నా, మన దేవునిని మనము ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి విధముగా చెప్పాలి. మన దేవుణ్ణి ఎక్కడ కూడా మనం తక్కువ చేయొద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. భిక్షమెత్తుకునేటువంటి వీడు చూపు పొందుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని తక్కువగా చేసి మాట్లాడడం ఈ వచనాల్లో మనకు కనిపించిందా? ఎక్కడ కనిపించలేదు. అందుకనే మన దేవుని గురించి మనం తక్కువగా చేసి మాట్లాడొద్దు. చాలామంది హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగ చేసి మనం మాట్లాడొద్దు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మేలు చేశాడు నా జీవితంలో, ఇంకా అనేకమైనటువంటి మేలులు చేస్తాడు. ఒకవేళ చేసినా చేయకపోయినా ఇంతవరకు జరిగించాడు, ఇంతవరకు నడిపించాడు, ఆయనకు స్తోత్రం. ఆయన ఖచ్చితంగా నడిపించగలడు అనేటువంటి మాట మన నోటి నుండి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆ విధంగా మన బ్రతుకుల్ని మరి ముందుకు నడిపించుకునేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మన ముందుకు నడిపిస్తాడు. భిక్షమెత్తుకున్నటువంటి వాడు స్వస్థపరచబడ్డాడు. దేవుణ్ణి మర్చిపోలేదు, ఎవరికి భయపడలేదు. ఎవరి ముందు నిలుచున్న ఒకే ఒక మాట, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు, యేసు అనేటువంటి వాడు దేవుని యొక్క కుమారుడు. ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, ఆయనలో సమస్తమును ఉన్నది, ఆయన నేను విశ్వసిస్తూ ఉన్నాను అని ఆయన గొప్పగా అందరి ముందు కూడా ఒప్పుకుంటూ ఉన్నాను. కనుక మనం కూడా అదే విధముగా దేవుడి గురించి అందరి ముందు మనం ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు కలిగినటువంటి వ్యక్తుల ముందు ఒక మాట మాట్లాడతారు దేవుడి గురించి, ఉద్యోగస్తుల ముందు దేవుడి గురించి మరొక మాట మాట్లాడతారు, డబ్బు లేనటువంటి వాళ్ళ ముందు మరొక మాట మాట్లాడతారు. మాటలు మార్చే మనుషులు మన మధ్యలోనే ఉంటారు. అది కూడా దేవుడి గురించి మాటలన్నీ కూడా మార్చేటువంటి వారు మన మధ్యనే ఉంటారు. కానీ వాళ్ళని మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జిస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెడతారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే తమ భక్తి నుండి వైదొలిగిపోతూ ఉంటారు. వారిని ఏమన్నారంటే భక్తిహీనులు, విశ్వాసఘాతకులు, విశ్వాసమందు వారు భ్రష్టులైపోయినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము ఏం చేయాలి? దేవుడి గురించి గొప్పగా మనం చెప్పాలి. దేవుడు చేసిన మేలు ప్రతిదీ కూడా గొప్పగా అందరికీ మనం చాటి చెప్పాలి. దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి విధాలుగా నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్నే ఆయన మార్చేశాడని అనేక మంది గొప్పగా మనం చాటి చెప్పాలి. అందరికీ సువార్తను మనం అందించాలి. యేసే నిజమైనటువంటి రక్షకుడని మనం గొప్పగా మనం చెప్పాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను దేవుని యొక్క కుమారుడు ఆయన అని ఆ భిక్షం అడిగేటువంటి వాడు ఒప్పుకున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చూడండి, వాడి జీవితంలో ఆ రోజు జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఒకరోజే, ఆ రోజులోనే పూర్తి వాడి జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం మాట మార్చలేదు. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేశాడు దేవుడు. సంవత్సరాలు గడిచిపోయిన కొద్ది ఆ కార్యాలన్నింటినీ మనం మర్చిపోతామా? గుర్తుపెట్టుకో, ఏది గుర్తుపెట్టుకో. పలానా సంవత్సరంలో దేవుడు నాకు ఈ మేలు చేశాడు, పలానా 10 సంవత్సరాల క్రితం, పలానా 2015, 2016లో దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని మనం గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకో. నేనైతే ప్రతిదీ డైరీలో రాస్తాను. దేవుడు చేసినటువంటి మేలు కానీ, లేకపోతే దేవుడు నడిపించినటువంటి విధానాన్ని కానీ నేను ఒక డైరీ రాసుకుంటాను ప్రతిరోజు కూడా. ఆ రోజు రాయలేదంటే మరలా తెల్లారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని డైరీలో నేను రాసుకుంటాను. నేను 10 సంవత్సరాల క్రితం, 11 సంవత్సరాల క్రితం దేవుడిని నేను అడిగాను, నాకు ఒక బండి కావాలి ప్రభువా, బండి లేదు, సువార్తను ప్రకటించడానికి బండి లేదు, నాకు బండి కావాలి అని నేను దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక బండిని, ఇప్పుడున్నటువంటి బండినే దేవుడు నాకు అనుగ్రహించాడు. ఉదాహరణకు చెప్తూ ఉన్నాను, మీకు అర్థం కావాలని. ప్రార్థించాను, దేవుడు ఆ బండిని నాకు ఇచ్చాడు. ఆ బండి ఎప్పుడు తీసుకున్నానంటే 2015 మార్చి
31వ తారీఖున ఆ బండి తీసుకున్నాను. వారం కూడా రాశాను నేను, గురువారం. హల్లెలూయా, వింటున్నారా మీరు? 2015 మార్చి 31 గురువారం మధ్యాహ్నం 2 గంటలకి ఆ బండి నా చేతికి వచ్చింది. డేటు టైం కూడా రాశాను నేను రాస్తాను, ప్రతి రాస్తాను. అయితే ఆ మేలు, దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి మేలు నేను ఇప్పటికీ కూడా మర్చిపోను. ఏ మేలైనా సరే మనం మర్చిపోవద్దు జీవితంలో. దేవుడు ఇచ్చాడు, దానిని నీ స్వార్థ కోసమే నేను వాడతాను ప్రభువా అని నేను ఖచ్చితంగా వాగ్దానం తీసుకున్నాను. దేవుడితో నిబంధన చేశాను. ఆ బండి ఇప్పటి వరకు దేవుని యొక్క స్వార్థలోనే వాడబడుతూ ఉన్నది. దేవుడిచ్చాడు, మరలా దాన్ని దేవుడికే అంకితం చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చెప్పాలి? దేవుడే నాకు ప్రతిదీ కూడా అందిస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు నా జీవితంలో ప్రతిదీ కూడా మేలు చేస్తాడు, మేలు అనుగ్రహిస్తాడు అని ఖచ్చితంగా మనము ముందుకు నడిస్తే కనుక దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. మనం చిన్నదైనా పెద్దదైనా భయపడొద్దు, అందరి ముందు భయపడొద్దు. నేనైతే అందరి ముందు చెప్తాను, గర్వంగా చెప్తాను, నా జీవితాన్ని దేవుడు నిలబెడుతున్నాను. ఈ విధంగా నేను ఉన్నానంటే కారణం దేవుడే అని నేను అందరి ముందు ధైర్యంగా చెప్తాను. ఎవరికి భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షాన నుండి మన కోసం అన్ని మేలును దీవెనలు చేసినప్పుడు మనం వాటిని ఎప్పుడు కూడా దాచుకోవద్దు. అనేక మందికి మనం తెలియచేయాలి. మన దేవుడి యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియచేయాలి. దేవుడి యొక్క దయాళత్వమును, దేవుడి యొక్క జాలిని, కనికరమును అనేక మందికి మనం తెలియచేయాలి. అనేక మంది ఆ ప్రకారంగా వారు మారి అనేక మంది వారి యొక్క బ్రతుకుల్ని మార్చుకునేటువంటి దిశగా కూడా మనం సువార్తలో పాలుపంపులు పంచుకోవాలి. కనుక మనం ఆ విధంగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని, మన జీవితాల్లో అద్భుతమైనటువంటి విధముగా ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మన జీవితంలో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.